విహారీ రూమ్‌లో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చారుకేశ అక్కడికొస్తాడు. "రే విహారీ, నేను లక్ష్మి రాత్రంతా కష్టపడి కొటేషన్ రెడీ చేశాంరా. నువ్వు సైన్ పెడితే సరిపోతుంది" అని పేపర్స్ ఇవ్వడంతో విహారీ అదంతా చెక్ చేసి సైన్ పెట్టేస్తాడు. ఇంకా చారుకేశకి ఇచ్చేస్తాడు సైన్ పెట్టి. "రెడీగా ఉండరా, నేను కూడా రెడీ అవుతాను. కొటేషన్ వేయడానికి వెళ్దాము" అని చారుకేశ చెప్పడంతో "అలాగే మామయ్య" అని విహారీ చెప్తాడు. ఇంకలా చారుకేశ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత విహారీకి సడన్‌గా గుర్తుకొస్తుంది. ఆ భుజంగం నువ్వు కొటేషన్ వేయాలి కానీ ఎక్కువ కోట్ చేయాలి, నీకు ఆ కొటేషన్ రావద్దు అని వార్నింగ్ ఇచ్చిన విషయం గుర్తుకొచ్చి ఇంకా విహారీ చాలా ఆలోచించి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో మళ్ళీ ఇంకొక కొటేషన్ రెడీ చేసి ఎక్కువ కోట్ చేసి ప్రిపేర్ చేసి ఉంటాడు. ఇంకా అది ఎలా ఫైల్స్ మధ్యలో పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చారుకేశ ఫైల్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటే విహారీ చారుకేశకి ఎదురుగా వెళ్ళి డాష్ ఇస్తాడు. ఇంకా అలా పేపర్స్ అన్ని కింద పడిపోయినప్పుడు మళ్ళీ ఆ పాత కొటేషన్ని తీసేసి విహారీ పెట్టిన రెడీ చేసిన కొత్త కొటేషన్ని ఆ పేపర్స్‌లో కలిపి చారుకేశకి ఇస్తాడు. విహారీ రెడీగా వెళ్దామా అని చారుకేశ అడగడంతో లేదు మామయ్య, నాకు వేరే పనుంది, మీరు వెళ్ళండి అని విహారీ చెప్తాడు. ఇంకలా చారుకేశ అక్కడి నుంచి బయలుదేరి కొటేషన్ వేయడానికి వెళ్ళిపోతాడు. లక్ష్మి కిచెన్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే పండు అక్కడికొచ్చి, "లక్ష్మమ్మ, నీకు నీరసంగా ఉంది కదా! ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావమ్మా? పర్లేదు" అని అంటూ, "నేను చూసుకుంటాను కదా" అని పండు చెప్తూ ఉంటాడు. "లేదు పండు, పద్మాక్షమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారని చెప్పారు. కాఫీ పెట్టమన్నారు. నేను పెడతాను, అందుకే పెడుతున్నాను" అని, "నేను బానే ఉన్నానిప్పుడు" అని చెప్తూ ఉంటుంది. "అవునా లక్ష్మమ్మ, కాఫీయే కదా, నేను కలుపుతానులెండి, మీరలా ఉండండి" అని అంటూ ఉంటే, "లేదు పండు, మళ్ళీ కోప్పడతారు. పర్వాలేదులే, నాకు బానే ఉంది" అని పండుకి చెప్తుంది. ఇంకా అప్పుడే పద్మాక్షి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. పద్మాక్షి, "ఎలా ఉన్నావు?" అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళని కూర్చోమని చెప్పడంతో ఇంకప్పుడే సహస్ర కూడా అక్కడికొస్తుంది. "ఏ సహస్ర, ఎలా ఉన్నావిప్పుడు?" అంటే, "బాగున్నాను ఆంటీ, నాకేమైంది?" అని సహస్ర అంటూ ఉంటుంది. "అదేంటి అలా మాట్లాడుతున్నావు? ప్రెగ్నెంట్ కదా, ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం అని అడుగుతున్నాను" అని ఒక ఫ్రెండ్ ఇద్దరుంటారు. అందులో ఒక ఆవిడ అంటూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి, సహస్ర ఇద్దరు సైగ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అదేం లేదంటీ, నార్మల్‌గానే ఉన్నాను అని సహస్ర చెప్తుంది. అదే ఇప్పుడు మూడో నెల దాటిన తర్వాత ఊరికే ఊరికే వామిటింగ్స్ అవ్వడం, పుల్ల పుల్లగా తినాలనిపించడం అవన్నీ ఉంటాయి కదా! అంటే అవన్నీ అలానే ఉన్నాయి ఆంటీ, అన్ని సింప్టమ్స్ ఉన్నాయి. అదంతా కామన్ కదా అని నేను నార్మల్‌గా ఉన్నానని చెప్పాను అని సహస్ర చెప్తుంది. అవునే, ఇప్పుడే పుల్ల పుల్లటి మామిడికాయలు కావాలి అని అడుగుతుంది. ఇంకా సీజన్ రాలేదు కదా, అదే చూస్తున్నాను అని పద్మాక్షి కవర్ చేస్తూ ఉంటే, "అదేంటి పద్మాక్షి, మాకు మామిడి తోటలున్నాయి కదా, ఈసారి సహస్రకు కావాల్సినన్ని మామిడి పండ్లు నేను పంపిస్తానులే మా తోటల నుండి" అని ఒక ఫ్రెండ్ చెప్తుంది. అలాగే అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే, పద్మాక్షి లక్ష్మిని గట్టిగా పిలుస్తూ, "ఏ లక్ష్మి, కాఫీ తీసుకురా" అని అరుస్తూ ఉంటుంది. "వస్తున్నానమ్మా" అని లక్ష్మి చెప్తుంది. ఇంకా అలా ట్రేలో 2 కాఫీ కప్పులు పెట్టుకొని వస్తూ ఉంటే సహస్ర అక్కడ వాళ్ళ దగ్గరే నించొని మాట్లాడుతూ ఉంటుంది. లక్ష్మి రాగానే లక్ష్మికి కాలుకి అడ్డు పెట్టడంతో లక్ష్మి స్లిప్ అయిపోయి ఆ కాఫీ అంతా వాళ్ళ పైన పడిపోతుంది. ఇంకా ఒక్కసారిగా పద్మాక్షి చాలా కోపమొచ్చి, "ఏం చేస్తున్నావే నువ్వు" అని లక్ష్మి చెంప పగలగొడుతుంది. "అది కాదమ్మా" అని మాట్లాడుతూ ఉంటే, "అసలు ఎవరి అమ్మాయి? నా చీర వాల్యూ చేయదు నీ లైఫ్. నువ్వు నా చీర మీద కాఫీ పోస్తావా? ఎంత కాస్ట్‌లీ శారీయో తెలుసా ఇది" అని ఆవిడ అరుస్తూ ఉంటే, ఇంకా పద్మాక్షి కొట్టిన సౌండ్ విని ఆ అరుపులకి అందరూ హాల్లోకి వచ్చి చూస్తూ ఉంటారు. ఏమీ అనలేక అలా చూస్తూ ఉంటారు. అయినా ఏదో కాళ్ళకేదో తగిలినట్టయి పడిపోయానమ్మా, క్షమించండి అని లక్ష్మి చెప్తూ ఉంటే, కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తూ ఉంటే అలాగే ఉంటుంది అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. ఇంకా పోనీలే అమ్మా, తనకసలే ఒంట్లో బాలేదు కదా, ఎందుకు లక్ష్మితో ఇలా అన్నీ చేపిస్తున్నావు అని సహస్ర లక్ష్మిని కవర్ చేస్తున్నట్టు విహారి ముందు నాటకాలాడుతూ ఉంటుంది. ఇంకా అలా వెళ్ళు లోపలికి అనడంతో ఇంకా లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా సహస్ర, పద్మాక్షి ఇద్దరు థంబ్ చూపించుకుంటూ సక్సెస్ అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. ఇంకా యమున, విహారి మాత్రం ఏమీ మాట్లాడలేక అలా చూస్తూ ఉంటారు. యమున, "అదేంటి వదిన, తనకి ఆరోగ్యం బాలేదు కదా, ఏదో పొరపాటున అలా జరుగుంటుందిలెండి, వదిలేయండి" అని చెప్తూ ఉంటే, ఇంకా పద్మాక్షి కూడా కూల్ అయిపోయి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు హెల్త్ చెకప్ అంతా చేపించుకుంటున్నారా? అసలే మూడో నెల దాటిన తర్వాత అన్నీ రెగ్యులర్‌గా చెకప్స్ చేయించుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, బలమైన ఆహారం తినాలి అని వాళ్ళు డీటెయిల్స్ చెప్తూ ఉంటే లక్ష్మి వింటూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి ఏమో, "అవునే, చేపిస్తున్నాను. నేను ఊరుకుంటానా? నా కూతురు కోసం నేనేమైనా చేస్తాను. మన సిటీలోనే టాప్ మోస్ట్ డాక్టర్ దగ్గరే, గైనకాలజిస్ట్ దగ్గర చూపిస్తున్నాను. మెడిసిన్స్ అన్నీ రెగ్యులర్‌గా టైమ్ టు టైమ్ వేసుకుంటుంది సహస్ర" అని చెప్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి కూడా అవన్నీ వింటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోతారు. "మాకు కిట్టి పార్టీ టైమ్ అయితుంది, నేను వెళ్తున్నానే. మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కలుస్తాను. ఆ రోజు మీరు ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ అప్పుడు నేను రాలేకపోయానని సహస్రాన్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను" అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత
లక్ష్మి, నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత హాస్పిటల్‌లో చెకప్ చేయించుకోలేదు. అసలు బేబీ ఎలా ఉందో తెలియదు. నేను మెడిసిన్ కూడా వాడాలి కదా! నేనొకసారి ఎలాగైనా సరే హాస్పిటల్‌కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే వెళ్దామని అనుకునేసరికి బయట సహస్ర, పద్మాక్షి ఇద్దరు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పండు వచ్చి కబోర్డ్‌లో నుండి ఒక కూరగాయలు తీసుకురావడానికి ఒక కవర్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. "పండు ఎక్కడికెళ్తున్నావు?" అని లక్ష్మి అడుగుతుంది. "కూరగాయలు తీసుకురావడానికి వెళ్తున్నాను లక్ష్మమ్మ" అని పండు చెప్పడంతో, "పండు నేను తీసుకొస్తాను. నేను వెళ్తానులే పండు" అంటే, "నువ్వెందుకు లక్ష్మమ్మ? పర్లేదులే, నీకసలే ఆరోగ్యం బాలేదు కదా! నేను తీసుకొస్తాను" అని పండు చెప్తాడు. "లేదు పండు, ఈ ఒక్కసారికి నేను వెళ్తాను. ప్లీజ్ పండు, ప్లీజ్ అని ఈ విషయం ఎవరికీ చెప్పకు పండు. నేను వెళ్తాను. నన్ను బలవంతం చేయకు. నేను వెళ్ళాల్సిందే" అని లక్ష్మి బలవంతంగా పండు చేతిలో నుండి కవర్ తీసుకొని బయటికొస్తుంది. ఇంక అక్కడే కూర్చున్న సహస్ర, పద్మాక్షి ఇద్దరు లక్ష్మిని, "ఏయ్! ఎక్కడికి వెళ్తున్నావే?" అని అడుగుతూ ఉంటారు. "కూరగాయలు తీసుకురావడానికి వెళ్తున్నానమ్మా" అని లక్ష్మి కవర్ చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. "అయినా కూరగాయలు తీసుకురావడానికి నువ్వు వెళ్ళడం ఏంటి? పండు కదా వెళ్తాడు" అని సహస్ర అంటుంది. "పండు కాలికి దెబ్బ తగిలిందమ్మా, అందుకే నేను వెళ్తున్నాను" అని లక్ష్మి చెప్తే, "ఏంట్రా పండు, కాలికి దెబ్బ తగిలిందా" అని పద్మాక్షి అడిగితే, "అవునమ్మా, నా కాలు బెణికింది" అని పండు చెప్తాడు. ఇంకా అప్పుడే లక్ష్మి, "నేను ఒక 10 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తానమ్మా" అని లక్ష్మి చెప్తుంది. సరే అని పద్మాక్షి, సహస్ర ఇద్దరు రూమ్‌లోకి వెళ్ళిపోతారు. లక్ష్మి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా లక్ష్మి వెనకాలే పండు, అసలు లక్ష్మమ్మ అబద్ధం ఎందుకు చెప్పింది? ఇలా ఎందుకు అబద్ధం చెప్పి మరి వెళ్తుంది అని ఆలోచిస్తూ లక్ష్మి వెనకాలే వస్తూ ఉంటాడు. లక్ష్మి గేట్ దాటేసి కుడివైపుకి తిరిగి వెళ్ళిపోతుంది. "అదేంటి లక్ష్మమ్మ ఇటువైపుకి వెళ్తున్నారేంటి? కూరగాయలు తేవాలంటే ఇటువైపు కదా వెళ్ళాలి" అని పండు ఆలోచిస్తూ ఉంటాడు.